మహాదేవ శ్రీమాత్రే నమః. సింహరాశి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో సింహరాశికి సంబంధించి మరి మీకున్నటువంటి దురదృష్టాలు దూరం కావాలి అనుకున్నా, అదృష్టాలు మిమ్మల్ని వరించాలి అనుకున్నా, మీ అప్పులు తొలగిపోవాలి అనుకున్నా, మీకొక అద్భుతమైనటువంటి రెమెడీలను తీసుకొని రావడం జరిగింది. మీ లైఫ్ టైం సెటిల్మెంట్ రెమెడీస్. మీ యొక్క అప్పులు ఏవైతే ఉన్నాయో సింహరాశి వారికి భారీగా అప్పులు తీర్చేటువంటి పరిహారాలు, అదేవిధంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కొంతమేర మీ జీవితంలో మంచి ఉపశమనము అనేటువంటిది ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో మేషం వారికి వాస్తవానికి గడిచిన నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా, ఎందుకంటే కనెక్ట్ కావాలి, మీకు విషయం తెలవాలి అని. సో 2025 మార్చి, ఏప్రిల్, మే నుండి ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలే ఉన్నాయి. 2024 ఆగస్టు నుండి కూడా 25 ఆగస్టు లోపు మీపై కొన్ని ఎలిగేషన్స్ కానీ, మీరు ఎంత మంచిగా పనిచేస్తున్నా మీపై బురద చల్లడం కానీ, బట్టగాల్చి మీద వేయాలి అని అనుకునేటువంటి ఆలోచనలు కానీ, నమ్మినటువంటి వారే మిమ్మల్ని మోసం చేయడం కానీ, కాలో చెయ్యో విరగడం కానీ, కాలుకో చేతికో దెబ్బలు తాకడం కానీ, భార్యాభర్తలలో కొన్ని గొడవలు ఏర్పడడం కావచ్చును, విపరీతంగా కొట్టుకునేదాకా వెళ్ళిన పరిస్థితి కూడా ఉంటుంది. సో భార్యాభర్తలలో అనారోగ్య సమస్యలు రావడం కానీ, స్టమక్ రిలేటెడ్ 24లో 25లో ఎన్నో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలను ఫేస్ చేశారు. అసలు నేనేంది, నాకేంటి ఇంతటి పరిస్థితి అని అనుకునేటువంటి విధంగా పెద్ద ఎత్తున లాస్ అవ్వడము. మొన్నటి వరకు కూడా అద్భుతంగా రూపాయి 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 కనబడింది. ఒక్కసారిగా లాస్ అయినటువంటి దాఖలాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఫేస్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. యాక్సిడెంట్స్ కావచ్చును, ఇల్లు కొనాలని కానీ, ఇల్లు అమ్మాలని కానీ, వాహనం కొనాలని కానీ, వాహనం అమ్మాలి అని కానీ, ఇలా చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ సింహరాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేస్తూ 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 అలసిపోయిన వారు చాలా మంది ఉన్నారు. తండ్రి లేని సంబంధాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున రెస్టారెంటో బిజినెస్ పెట్టి లాస్ అయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అవునా కాదా కామెంట్ చేయండి. యాక్సిడెంట్స్, ఎవరో కోల్పోవడము, ఇంట్లో తండ్రినో తల్లినో, బ్రేకప్స్ జరగడం అన్నిటికంటే హైలైట్. సో మీరు ఏంది అంటే కొంత దాన్ని ఏమంటారు, ఆధిపత్యం చెలాయించాలి అని అనుకునేటువంటి వారు, ఆధిపత్య ధోరణి ఎక్కువగా ఉంటుంది. కానీ చాలా అంటే చాలా ప్రేమ గుణం కలిగినటువంటి వారు మీరు. మరి ఈ సింహరాశి వారు ప్రతి ఆదివారము సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ఆదిత్య హృదయం చదవడం ద్వారా మీ జీవితంలో మంచి మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. మీరు నాయకత్వం కోసమే పుట్టారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. నాయకత్వము నా మాటే వినాలి, నా మాటే సాగాలి. సింహరాశికి సంబంధించినటువంటి కోడలు ఎవ్వరైనా అత్తకు అసలే పడదు. ఒకవేళ సింహరాశి సంబంధిత అత్త ఉన్నా కూడా కోడలతో అసలే పడదు. ఇది గమనించుకోండి. సో గౌరవం మీ వెంటే వస్తుంది. విన్నారా? మీరు నాయకత్వం కోసమే పుట్టారు, గౌరవం మీ వెంటే వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక మీకోసం ఒక సెంటెన్స్ నేను రాశాను. నువ్వు నడిచే దారినే చాలా మంది మార్గంగా ఎంచుకుంటారు. ఎలా ఉంది మాట? కామెంట్ చేయండి. మీరు నడిచే బాట ఏదైతే ఉందో, మీరు నడిచేటువంటి బాట అంటే మీరు నడిచే దారినే చాలా మంది మార్గంగా ఎంచుకుంటారు. ఒక ట్రెండ్ సెట్ చేయడం,
ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ అనేటువంటి సెట్ చేస్తారు. దట్ ఈస్ సింహరాశి వారు. సో అదేవిధంగా బిల్వ పత్రాలు ఈశ్వరునికి సమర్పించిన మారేడు దళం అంటారు కదా, అవి. సూర్య బలము అంటే గౌరవం పెరుగుతుంది, మీకు నాయకత్వం లక్షణాలలో మీకు మంచి గుర్తింపు ఉంటుంది, మంచి గౌరవం పెరుగుతుంది ఈశ్వరునికి బిల్వ దళాలను సమర్పిస్తే. ఇక నెంబర్ 1, నెంబర్ 4 ఆదివారం లక్కీ మీకు. నెంబర్ 1, నెంబర్ 4 లక్కీ. సో మీరుండే ఫ్లాట్ నెంబర్ కానీ, మీ కార్ నెంబర్ కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ, మీ అకౌంట్ నెంబర్ కానీ, నెంబర్ 1, నెంబర్ 4 అన్నీ కూడితే నెంబర్ 1 కానీ నెంబర్ 4 కానీ రావాలి, అది చూసుకోండి. ఇక అదేవిధంగా సింహరాశి వారికి ఆదివారము అదృష్టవారంగా చెప్పుకున్నాం. సూర్యనారాయణ స్వామి, సూర్య భగవానుడు మీకు అదృష్ట భగవంతుడు. మారేడు చెట్టు అనేటువంటిది ఇందాక చెప్పుకున్నాం. మరి సూర్యోదయంలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఎవరైతే సింహరాశి వారు సూర్యోదయంలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా, చెంబులో నీరు తీసుకొని కింద వేయడం ద్వారా అప్పులు మొత్తం తీరుతాయి, మీకు తొందరలో అప్పులు తీరుతాయి. ఇది చేసి చూడండి 41 రోజులు. నా మాట ఎంత సత్యమో మీకే అర్థమవుతుంది. ఇక అదేవిధంగా సో ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి అని చెప్పుకున్నాం. ఇంకా బెల్లముతో కొంత బెల్లాన్ని నీటిలో కలిపి సూర్య భగవానునికి అభిషేకం చేసిన బెల్లం పానకము, వడపప్పు, ఇవి రాముల వారికి నివేదన చేసి నలుగురికి పంచినా కూడా మీకు మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జాతకరీత్యా చాలా మంది నన్ను కలుస్తున్నారు, వారి జీవితాలను మార్చుకుంటున్నారు. కలవకుండా ఫోన్లో మాట్లాడుతున్నారు. మరి కనీసం ఫోన్లో అయినా మాట్లాడండి. మీ జీవితాన్ని మార్చుకునే మార్గం నేనే. మీరు నన్ను కలవక ముందు మామూలు మనిషి కావచ్చును, నన్ను కలిసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ మనిషి అవుతారు, ఇది మాత్రం సత్యం. నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత రాసి పెట్టుకుని డైరీలో. ఓపెన్ ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్. 30వ తారీఖు జూన్ నెలలో గోకర్ణ క్షేత్రంలో మన ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర పారాయణం, రుద్ర అభిషేకం కలదు. గోకర్ణ క్షేత్రంలో, మరి కర్ణాటకలో గల గోకర్ణ క్షేత్రం అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 మంది బ్రాహ్మణుల చేత రుద్రాన్ని 11 సార్లు పారాయణం చేయించేటువంటి కార్యక్రమం, అత్యంత పుణ్య కార్యక్రమం. ఇది కూడా క్షేత్రంలోని మరి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏ పనులైనా ముందుకు వెళ్ళడం లేదు, కొంత ఇబ్బందులలో ఉన్నాము, మాకు నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం ఉంది అని అనుకునేటువంటి వారు కానీ, ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కానీ, ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నాయి, సో నాకు ఏదో ఒక పని ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేటువంటి వారికి కానీ ఇది ఎంతో శుభంగా ఉపయోగపడేటువంటి ఈ పూజ. మళ్ళీ చేసేటువంటి సంకల్పం స్వామివారి వద్ద మనకు అద్భుతమైనటువంటి